20 years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేము ఇన్సూరెన్స్లో చాలా అవి చూస్తున్నాము, కానీ దాంట్లో చాలా మందికి డౌట్స్ ఉండేది ఏంటంటే ఇన్సూరెన్స్తో పాటు మనకి ఇన్సూరెన్స్ కవరేజే కాకుండా రిటర్న్ బ్యాక్ అమౌంట్ కూడా మనకి రిటర్న్ వచ్చే ఆప్షన్స్ ఇంకోటి ఏమన్నా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు. అలాగే ఏమన్నా ఉన్నాయంటారా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు అంటే పబ్లిక్ డిమాండ్‌ని బట్టి చాలా చాలా చేంజెస్ కూడా వస్తున్నాయి ఇన్సూరెన్స్ పాలిసీస్‌లోని కూడా. సో, నాకు నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ సిప్, ఎస్ఐపి. ఓకే. సో, ఎస్ఐపిలోని యాక్చువల్లీ మనం మినిమమ్ ₹5000 నుంచి మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి ఏవైతే మనం స్టాక్స్ మనకు కావాలో వాటిల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అవును. రెండోది ఇందులోని ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఇన్సూరెన్స్‌తో పాటే ఇన్సూరెన్స్ క్లయింట్స్‌కి ఎప్పుడు కూడా కంప్లెయింట్ ఏముంటుందంటే, మేము ఇంత పే చేస్తున్నాం కదా! ఏదైనా రిస్క్ అయితేనే మాకు రిటర్న్స్ వస్తాయి. అవును. ఒకవేళ మాకు ఏమీ రిస్క్ అవ్వలేదు అంటే, ఈ మనీ అంతా కూడా వేస్టే కదా! వేస్టేజే. అనేసి. సో, వాళ్ళ కోసం అనేసి ఇదొక మంచి ప్రొడక్టు. ఎస్ఐపి చేసుకుంటే వాళ్ళకేంటంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ రిస్క్ కవరేజ్ లేదు, అంటే ఏమీ రిస్క్ కాలేదు అంటే మెచ్యూరిటీ అన్నది వస్తుంది. ఓకే. కానీ మెచ్యూరిటీ అన్నది కూడా మాకు ఇన్సూరెన్స్ పాలిసీస్‌లోని ట్రెడిషనల్ ప్లాన్‌లోని 4.5% దాకానే వస్తున్నది ఓకే. అంటారు. బట్ ఇక్కడ మీకు మినిమమ్ 8% గ్యారంటీ ఉంటుంది. ఓహ్! నైస్ మ్యామ్. ఓకే. మెచ్యూరిటీ అన్నది 8% గ్యారంటీడ్. అబౌవ్ ద 8 కూడా వస్తుంది. ఎస్ఐపి చేసేవాళ్ళు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ప్రాబ్లమ్ ఏముంటుంది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అవును. మాకేమో క్యాపిటల్ గెయిన్స్ పడిపోతాయి చార్జెస్ అనేసి. అవును. సో, ఇందులోని ఎవరైతే ఎస్ఐపి చేస్తారో వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఉండదు. ఓకే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండదు. రెండోది ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో అది 8% అండ్ అబోవే వస్తుంది. ఓకే. ఓకే. ఇంత మంచి బ్యూటిఫుల్ అవును. కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! అపార్ట్ ఫ్రమ్ థాట్ ఇంకొకటి కూడా ఛాలెంజ్ వస్తుంటుంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు, మార్కెట్ ఏమో బాగా డౌన్ అయినప్పుడు వాళ్ళది ఫండ్ వాల్యూ తక్కువైపోతుంటది. సో, వి హ్యావ్ సచ్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే 1 డేలోని ఇమ్మీడియేట్‌లీ ఒకవేళ మనకి మార్కెట్ లాంగ్ టర్మ్ కోసం అనేసి డౌన్ అవుతుంది అనేసి తెలిస్తే, ఈక్విటీ నుంచి ఇమ్మీడియేట్‌గా మనం డెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓహ్! నైస్. ఓకే. ఈక్విటీ నుంచి డెట్‌లోకి పెట్టుకొని, మార్కెట్ మళ్ళీ కరెక్షన్ అయిపోయాక, మళ్ళీ ఈ డెట్ నుంచి మనం మళ్ళీ ఈక్విటీలోకి పెట్టుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ చేసుకో. సో, అప్పుడేమవుతుంది, మనం స్మాల్ నుంచి స్టార్ట్ చేసింది పైకెళ్తుంది. అవును. పైకి వెళ్ళింది మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకెళ్తుంది. అలా కాకుండా స్మాల్ నుంచి అప్‌కి వెళ్తుంది. మళ్ళీ అది దాన్ని మనం డెడ్‌లోకి తెస్తాం. దాన్ని మళ్ళీ ఈ లెవెల్ నుంచి మళ్ళీ హైకెళ్తుంది. అవును మ్యామ్. సో, ఇన్ థాట్ వే వి కెన్ గెట్ మోర్ రిటర్న్స్ దాన్ ఎనీ ట్రెడిషనల్ ప్రొడక్ట్. అండ్ మనకి రిస్క్ కూడా నంబర్ ఆఫ్ తక్కువ టైమ్స్ మనం స్విచ్ చేసుకోవచ్చు. ఉంటుంది. 1 ఇయర్‌లోని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇది 1 డేవే పడుతుంది. ఓహ్! అండ్ ఇంటర్ స్విచ్చింగ్ చార్జెస్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఉండవు దాంట్లోనే. ఓకే. ఓకే. సో, బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ సిప్ ఉంటుంది. సిప్‌లోని రిస్క్ కవర్ ఉంటుంది. ఇన్సూరెన్స్‌తో పాటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండదు. టాక్స్ బెనిఫిట్స్ వస్తుంది. మెచ్యూరిటీ టాక్స్ బెనిఫిట్‌తో పాటే మనకేంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా దాన్నేమో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకేం కావాలి? సో మెనీ బెనిఫిట్స్ మ్యామ్. యెస్. ఇంకొక మంచి ఇదేంటంటే అందులోని ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను 4 ఫండ్స్ నేను ఏ ఫండ్స్ కావాలి అన్నది ఐ కెన్ సెలెక్ట్. ఓకే. సో, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా నాకే ఉంటుంది. ఓకే. సో, కంపెనీ ఏమో నన్ను చెప్తుంది. సో అండ్ సో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసుకోండి అనేసి. సో, అందులో స్మాల్ క్యాప్ కావాలా? మిడ్ క్యాప్ కావాలా? లార్జ్ కావాలా? మల్టీ క్యాప్ కావాలా? డెట్ పోర్షన్ ఎంత కావాలి? అది కూడా నేనే మనమే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటా. చేసుకోవచ్చు. యెస్. సో, క్లయింట్‌కి వాళ్ళకి
ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. హ్మ్. సో, ఒకవేళ ఈ ప్రొడక్ట్ కోసం తెలుసుకోవాలి అంటే యూ క్యాన్ కాంటాక్ట్ ఎనీ ఆఫ్ ఫైనాన్షియల్ యువర్ ప్లానర్. ఫైనాన్షియల్ ప్లానర్. సో మ్యామ్ ఇప్పుడు చాలా ఇన్సూరెన్సెస్ చూస్తున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ హ్మ్. సేమ్ ఇదే బెనిఫిట్స్ లాగా ఉంటుందా ఈ ఇన్సూరెన్స్ కూడా హ్మ్. ఎస్ఐపిలో ఉండే ఇన్సూరెన్స్? లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ ఉంటాయా? ఆ! సో, నార్మల్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు హ్మ్. నాకు ఎంత సమ్ అష్యూర్డ్‌ది కావాలి అన్నది నేను చెప్తే, హ్మ్. కంపెనీ వాళ్ళేమో దానికి తగ్గట్టుగా నాకు కొటేషన్ పంపిస్తారు. నాకు రూ. 1,00,00,000 కావాలంటే, రూ. 1,00,00,000కి టర్మ్ ఇన్స్యూరెన్స్‌ది ఇది మీకు ప్రీమియం అవుతుంది. లేదా మీకు నాకు ఒక రూ. 2,00,00,000ది హెల్త్ పాలిసీ కావాలి 4 మెంబర్స్ కోసం అంటే, బేస్డ్ ఆన్ 4 మెంబర్స్ వాళ్ళు నాకు కొటేషన్ పంపిస్తారు. బట్ ఇందులో ఏంటంటే, నేను ఒక రూ. 5,000 మంత్లీ నేను ఎస్ఐపి పెడతాను. ఓకే. ఒక సో అండ్ సో ఇయర్స్ కోసం అనేసి. ఓకే. లేదా రూ. 10,000 పెడతాను. హ్మ్. సో, నేను 5,000, 10,000, 15, 20, 25 ఏవైతే ఉన్నారో మాక్సిమం యాక్చువల్లీ 20,000 దాకానే ఉంటుంది. హ్మ్. అప్ టు 25 వెళ్తే కవరేజ్ అవి ఉంటాయి. కానీ ఏవైతే టాక్స్ బెనిఫిట్స్ అవి ఉన్నాయో అవి మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవి పడతాయన్నమాట. సో, ఓకే. అప్ టు 20,000 దాకా కొన్ని దాంట్లోనే 200 టైమ్స్ దాకా కూడా వాటివి కవరేజ్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో, ఈ అమౌంట్ అన్నది నేనే డిసైడ్ చేస్తాను. నేను మంత్లీ ఇంత పే చేస్తా. సో, ఆ పేమెంట్‌కి నాకు టెన్యూర్‌ని బట్టి ఎంత సమ్ అష్యూర్డ్ వస్తుంది అన్నది కంపెనీ చెప్తుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, నార్మల్ ఇన్స్యూరెన్స్‌లో ఏమవుతుంది, నాకెంత సమ్ అష్యూర్డ్ కావాలి అన్నది చెప్తే, ప్రీమియం ఎంత అవుతుందన్నది కంపెనీ నాకు పంపిస్తుంది. అవును. బట్ ఇక్కడేంటంటే నేను మంత్లీ ఎంత పే చేయగలుగుతానో, నా పేయింగ్ కెపాసిటీని బట్టి కంపెనీ నాకు చెప్తుంది. ఓకే. మీకు ఇంత ఇంత వస్తుంది. కవరేజ్ అయితే వస్తుంది. అండ్ రిటర్న్స్ అన్నది డిపెండ్స్ అపాన్ ద టెన్యూర్ ఓకే. ఎంత వస్తుందన్నది. ఓకే. మనం పే చేసేదాన్ని బట్టే మన రిటర్న్స్ అనేది కూడా ఉంటుంది. రిటర్న్స్ అండ్ రిటర్న్స్ అండ్ రిస్క్ కవర్. రిస్క్ కవర్. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ చాలా కొత్తగా ఉంది. చాలా మందికి తెలీదు ఈ విషయం. అంటే ఎస్ఐపి కూడా ఇన్సూరెన్స్ ఇస్తుందనేది నాకు గూడా తెలీదనమాట. హ్మ్. సో, చూసే వాళ్ళకి గూడా ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే హ్మ్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అయితే బెస్ట్ అంటే ఎస్ఐపి ఏది బెస్ట్ ఇస్తుంది అని డౌట్ వస్తుంది. హ్మ్. సో, ఏది బెస్ట్ అంటారు? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? యెస్. సో, ఒకానొకప్పుడు మనకి యూలిప్ ప్లాన్స్ అనేసి ఒకటి ఉండేవండి. హ్మ్. యూలిప్ అన్నది కంప్లీట్‌గా మార్కెట్ లింక్ ప్లానేను. హ్మ్. ఓకే. సో, ఈ ప్రొడక్ట్ ఏదైతే సిప్, ఇన్స్యూరెన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేనివి ఇవన్నీ కాంబినేషన్‌తో చెప్తున్నానో మనకి టాటా. హ్మ్. టాటా ఈజ్ వెల్ నోన్ కంపెనీ. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. కొన్ని డెకేడ్స్ నుంచి యాహ్! ఉంటుంది. సో, టాటా ఒకటి, హెచ్‌డిఎఫ్‌సి ఒకటి హ్మ్. అండ్ ఐసీఐసీఐ. హ్మ్. ఈ 3 కూడా ఇప్పుడు మంచి మంచి ఫీచర్స్‌తోని ఓకే. మనకి ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటుతో హ్మ్. అండ్ ఈవెన్ ఇందులోని మెడికల్ అవి కూడా లేవు. ఒకవేళ మన హై దీనికి వెళ్ళినా కూడా సమస్యలు దానికి కూడా మెడికల్స్ లేకుండా మనకి ఎవ్రీ అంటే పర్సన్‌కి రీచ్ అయ్యేటట్టుగానే వాళ్ళు డిజైన్ చేశారు. హ్మ్. సో, ఎనీబడీ క్యాన్ టేక్ మంత్లీ ఒక ఒక డేట్‌ని మనది ఎలా అయితే ఎస్ఐపి డిడక్ట్ అవుతుందో, అలాగా బ్యాంక్ నుంచి అవుతుంది. మనీ డిడక్ట్ అవుతుంది. అండ్ మన ఫండ్ వాల్యూని కూడా వాచ్ చేయొచ్చు. ఏ ఫండ్ ఎంత పెర్ఫార్మ్ చేస్తోంది ఓకే. అన్నది. ఓకే. యెస్. సో, సో, ఈ ఇక్కడ 3 నాకు కంపెనీస్ అయితే నేను చెప్తాను. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ అన్నారు. సో, ఇన్సూరెన్స్ అంటే దేని నుంచి మనం క్లెయిమ్ జేసుకోవచ్చు? ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు. హ్మ్. పర్సనల్ యాక్సిడెంట్. యాక్సిడెంట్స్ ఒకటి, ఆ! లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, ఆ! టర్మ్ ఆ! ఇన్సూరెన్స్ ఇది చెప్పారు. సో, ఓన్లీ ఇది టర్మ్ ఎటు ప్లాన్. ఓన్లీ డెత్. ఓకే. ఓకే. డ్యూ టు ఇది డెత్ హ్మ్. ఇవి మనకి కవరేజ్‌లో వస్తుంది. హెల్త్‌ను పర్సనల్ యాక్సిడెంట్ ఇందులో కవరేజ్ ఓకే. కాదండి. అది కూడా ఒక డౌట్ ఉంటుంది యెస్. మ్యామ్. యాహ్! మ్యామ్. యెస్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్.